ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, నేను మీ ఎదుకు వచ్చినప్పుడు వాక్ చాతుర్యంతో కానీ జ్ఞానాశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించవచ్చిన వాడిని కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని మీ యొద్ద నేను నిరోధన నిశ్చయించుకుంటుని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క సేవకుడు అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రికలో ఇట్లా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా దూరము రోసివేసే దేవుడు కాదు. ఇక్కడ పౌలు వాక్చాతుర్యం బట్టి కానీ జ్ఞానాత్యంతో కానీ కొరింథీ సంఘానికి వెళ్ళలేదు. కానీ మరి దేన్ని బట్టి వెళ్ళినాడు అనగా సిలువ వేయబడిన యేసును మోసుకుని వెళ్చు ఆ సత్య సువార్తను కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. అదేమనగా సిలువ వేయబడిన యేసును ప్రకటించిన వారు నిజమైనటువంటి క్రైస్తవులు, నిజమైనటువంటి సేవకులు, నిజమైన సంఘము. సిలువ లేని లేదా సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించిన వారు అది సత్య సువార్త కాదు, అది స్వార్థనే కాదు. పౌలు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు కొరింథీ సంఘస్థులకు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ వేయబడి ఉన్నాడు. ఆయన సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ఆ నజరేయుడైన యేసును మనం కలిగి లోకంలో వర్ధిల్లాలి. అదే పౌలు తెలియజేస్తాడు. సిలువ అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. కాబట్టి ఆ సిలువ వేయబడిన యేసునందు విశ్వాసం ఉంచి మృత్యుంజయుడే తిరిగి లేచిన క్రీస్తును నమ్మి సంఘములో సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేయండి, నడిపించి దీవించిన గాక. ఆమేన్. మనంతో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము దానించి దాన్ని తెచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేయండి, దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.